నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఈరోజు టాపిక్ ఏంటి అంటే స్టాక్ మార్కెట్లో నష్టపోవడానికి కారణాలు ఏంటి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే నాకు చాలామంది మెసేజెస్ అండ్ కాల్స్ చేస్తున్నారు. మెసేజెస్ చేసి వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ మేము లాస్ అయిపోయాం స్టాక్ మార్కెట్లో. ఓకే, స్టాక్ మార్కెట్లో మేము లాస్ అయిపోయాం, స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ అది ఇది అని చెప్తున్నారు. సో అందుకోసం అని చెప్పి నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేక ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. మీలో ఎవరైనా సరే ఈ వీడియో చూసినట్లయితే ఫస్ట్ అయితే ఈ వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఓకే, 10 to 15 మినిట్స్ ఈ వీడియో అయితే ఉండొచ్చు. ఈ వీడియో పూర్తిగా చూసి నేను కొన్ని మెన్షన్ చేస్తాను పాయింట్స్ అనేవి. సో దీంట్లో మీరు ఏమేం చేశారో, ఏమన్నా టాపిక్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. లైక్ షేర్ చేయకపోయినా పర్లేదు, బట్ కామెంట్ అయితే చేయండి. డైరెక్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, స్టాక్ మార్కెట్లో నష్టపోవడానికి కారణాలు ఏంటి. దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనం టూ వేస్, అంటే మధ్యలో ఒక మిడిల్ లైన్ ఉంది కదా. సో ఇదంతా ఒకటి. దీని గురించి మనం ఈ 7 ఉన్నాయి కదా, దీని గురించి మనం సెకండరీ మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది లెర్న్ అబౌట్ స్టాక్ మార్కెట్. అంటే స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవడం లేదా తెలుసుకోవడం. సో ఈ తెలుసుకోవడం నేర్చుకోవడం అనేది మనం టూ వేస్లో చేయొచ్చు. ఫస్ట్ ఒకటి, ఎవరి దగ్గరైనా కోర్సెస్ తీసుకుని నేర్చుకోవచ్చు, లేదా ఓన్గానే నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఈ కోర్స్ తీసుకుంటే బెనిఫిట్ ఏంటి, ఈ ఓన్గా చేసుకుంటే బెనిఫిట్ ఏంటి. కోర్స్గా తీసుకుంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, అండ్ ఓన్గా చేసుకుంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. కోర్స్ తీసుకుంటే అసలు కోర్స్ అనేది వాళ్ళు ఎలా ప్రొవైడ్ చేస్తారు, ఒక ఒక ప్రైజ్ పెడతారు. సో ఈ ప్రైజ్ పెట్టి మాకైతే ప్రైజ్ పే చేస్తే, సో మేమైతే మీకు ఒక నేర్పించడమో లేదా ఒక సెటప్ అనేది మీకు ప్రొవైడ్ చేయడమో, మీకు మీరు ఓన్గా చేసుకోవడానికి అని చెప్పి ఒక కోర్స్ అయితే ప్రిపేర్ చేస్తారు. వాళ్ళైతే మనకి చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ కోర్సులో ఏంటి అంటే, ఫస్ట్ మనది వర్క్ అవుతుందా వర్క్ అవ్వదా అదంతా పక్కన పెడితే, ఈ కోర్స్ మనం ఒక సర్టైన్ అమౌంట్, మినిమం అమౌంట్ ఒక 5,000 టు ఒక 1 lakh అనుకుందాం. ఎంతో కొంత అమౌంట్ మధ్యలో వాళ్ళు అడిగిన అమౌంట్ పే చేసి మనమైతే వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి నేర్చుకున్న తర్వాత మనకి 1 or 2 monthsలో మనకైతే క్లారిటీ వచ్చేస్తుంది. ఏంటి, మనకి కోర్స్ అనేది ఉపయోగపడదా, మనం ఈ మార్కెట్లో దీంతో చేస్తే ప్రాఫిటబుల్గా ఉంటామా లేదా లాస్లో ఉంటామా అని చెప్పి. అదే విషయానికి మనం ఓన్గా చేసుకునే ఈ టైప్కి వస్తే, ఎవ్వరూ కూడా నేను స్టాక్ మార్కెట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తిగా నేర్చుకుని నేను ట్రేడ్ చేస్తాను అని ఎవరు చెప్పినా నమ్మొద్దు, ఎవరు చేయలేం కూడా. ఎందుకంటే మనం అందరూ అదే స్టేజ్ నుంచి వచ్చాం. స్టాక్ మార్కెట్ చేస్తూ ఓన్గా ట్రేడ్ చేద్దాం అనుకుని డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళే చాలామంది ఉంటారు. 100లో 99.9% ఓన్గా చేసి పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఓకే, ఇక్కడ ఈ కోర్స్ తీసుకుంటే ఐదర్ మీకు అది ఉపయోగపడకపోవచ్చు, బట్ మీకు ఒక చాలా తక్కువ టైంలో మీకు రియలైజ్ అవుతారు మీరు, ఓకే ఇది మనకి పని చేస్తుంది లేదా పని చేయదు అని చెప్పి. బట్ ఓన్గా చేసుకునే వాళ్ళు పరిస్థితి ఏంటి అంటే, మీకు ఒక పర్టిక్యులర్ టైం ఉండదు, తెలియదు మీకు అక్కడ ఎంత పోగొట్టుకుంటామో తెలియదు, ఎంత టైం పడుతుందో తెలియదు. అక్కడ కూడా ఈ ఓన్గా చేసుకున్నాం, ఇప్పుడు కోర్స్ తీసుకున్నా మనకు నమ్మకం లేదు సక్సెస్ అవుతామా లేదా అన్నది, ఓన్గా చేసుకున్నా నమ్మకం లేదు సక్సెస్ అవుతామా లేదు అన్నది. ఓకే, బట్ ఈ కోర్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే తక్కువ టైము అండ్ తక్కువ మనీతో మనకు తెలుస్తుంది ఉండగలమా లేదా అని చెప్పి. సో ఓన్గా చేసుకుంటే ఏంటి, ఎక్కువ మనీ లాస్ అవుతాం అండ్ ఎక్కువ టైం, చాలా టైం, 1 year పట్టొచ్చు, 10 years పట్టొచ్చు, 15 years పట్టొచ్చు. మనం నేర్చుకోకుండానే మార్కెట్ని వదిలేయచ్చు ఒక 10 years చేసి. ఓకే, ఇప్పుడు మనకి చెప్పే పెద్ద పెద్ద ట్రేడర్స్ ఉన్నారు కదా, ప్రతి ట్రేడర్ ఎంత పెద్ద ట్రేడర్ అయినా సరే ఖచ్చితంగా ఒక దగ్గర జాయిన్ అయ్యి నేర్చుకున్న వాళ్ళే. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, సరే ఏంటి మీరు కోర్స్ ప్రమోట్ చేసుకుంటున్నారా అని అనొచ్చు. మీరు కోర్స్ ప్రమోట్ చేసుకోవడం కాదండి, ఎవరైనా సరే ఒక టాపిక్ గురించి నేర్చుకోవాలనుకున్నప్పుడు ఒక మినిమం నాలెడ్జ్ ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలనుకుంటాడు. మనమందరం ఏం చేస్తున్నామంటే, ఇది మనందరం చేసే తప్పే, తెలియక చేసే తప్పు. తెలియకో తెలుసో చేసే తప్పు ఏంటి అంటే, మన దగ్గర ఒక 50K క్యాపిటల్ ఉందనుకుందాం.
డబ్బులు మన దగ్గర 50K ఉన్నాయి, అంటే 50,000 ఉన్నాయి. మనం ఏమనుకుంటాం, 50,000తో మన మెంటాలిటీ, స్టార్టింగ్లో మెంటాలిటీ గురించి చెప్తున్నాను, అంటే ఏ కన్ఫర్మేషను లేకుండా, ఏ ధీమా లేకుండా ట్రేడ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా సరే ప్రాఫిటబుల్గా ట్రేడ్స్ చేసుకుంటున్నాము, మా లైఫ్ చాలా బాగుంది అనుకునే వాళ్ళు వీడియో స్కిప్ చేసేసి వెళ్ళిపోండి. మీకు ఎటువంటి మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. అండ్ ఏంటంటే మీకు మైండ్ పాడవుతుంది ఈ వీడియో చూస్తే. అందువల్ల ప్రాఫిటబుల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీడియో చూడొద్దు. ప్రాఫిటబుల్గా లేము, మేము చాలా కాలం నుంచి స్ట్రగుల్ అవుతున్నాం ఈ మార్కెట్లో అని అనుకునే వాళ్ళు అయితేనే వీడియో చూడండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి చెప్తున్నాను కదా, ఈ 50K క్యాపిటల్ ఉంది కదా, ఈ 50K క్యాపిటల్ని మన మెంటాలిటీలో ఎలా ఉంటాయంటే, 50K పెట్టామంటే మనం బయట వాళ్ళు, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు మనకు చెప్పే మాటలో, లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పే మాటలో, యూట్యూబ్లో లేదా మనకి ఇన్స్టా రీల్స్లో చెప్పే మాటలో ఏంటి అంటే, డైలీ 50Kతో 10Kతో 1K తీయచ్చు, 10,000తో 1,000 రూపాయలు తీయచ్చు. అప్పుడు మన 50,000తో 5,000 తీయచ్చు కదా. సో ఈ మెంటాలిటీతో మనం మార్కెట్లోకి వచ్చి మనకి వచ్చే రాందంతా ఉపయోగించి అక్కడ కొనడము, అమ్మడము, ఒక గ్రీన్ క్యాండిల్ చూసుకుని కొనడం, ఒక రెడ్ క్యాండిల్ చూసుకుని సెల్ చేయడం, ఏదో చేస్తాం. సో ఇక్కడ మనం హ్యూజ్ అమౌంట్ లాస్ అవుతాం ఓన్గా చేసినప్పుడు. ఓకే, లేదు మనం తక్కువగా చేద్దాం అనుకున్నా మనీలో అయితే లాస్ అవ్వడం అయితే గ్యారంటీ. మనీ లాస్ అవ్వకుండా ఎవరో స్టాక్ మార్కెట్లో ఉండలేరు. ఓకే, ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను. సో నేను నా ట్రేడింగ్ జర్నీలో 4 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ 2.5 ఇయర్స్ కూడా నేను ఆల్మోస్ట్ ఒక 12 మెంబర్స్ దగ్గర కోర్సెస్లో జాయిన్ అయ్యాను. 12 మెంబర్స్. ఇప్పటికీ చెప్తున్నాను, వాళ్ళు చెప్పింది ఏది కూడా 100% వర్క్ అవ్వలేదు నాకు. ఓకే, జాయిన్ అయితే అయ్యాను, బట్ నాకు 12 మెంబర్స్ దగ్గర ఏది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ అవ్వలేదు. ఎందుకు వర్క్ అవ్వలేదు, నేను ఏం తప్పులు చేశానో కూడా చెప్తాను మీకు ఇప్పుడు. వర్క్ అవ్వలేదు, కానీ నేను జాయిన్ అయిన ప్రతి పర్సన్ దగ్గర 12 to 13 మెంబర్స్, 15 మెంబర్స్, 14 మెంబర్స్ అనుకుంటా. ఓకే, 14 మెంబర్స్ అనుకుంటా. జాయిన్ అయిన ప్రతి ఒక్కరి దగ్గర నేను ఒక కొత్త పాయింట్ నేర్చుకున్నాను. జాయిన్ అయిన ప్రతిసారి నేను ఎప్పుడూ ట్రేడ్ చేసి డబ్బులు ఎక్కువ పోగొట్టలేదు. ఓకే, ట్రేడ్ చేసి నేను లక్షలు పోగొట్టలేదు దీంట్లో. నేను నా దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తం నేను నేర్చుకోవడానికే పెట్టాను. ఎందుకు పెట్టాను అంటే 1 మంత్ చూస్తాం, 2 మంత్స్ చూస్తాం. మన దగ్గర మనం చేసి చెప్తున్నా ఒక 10,000 మన దగ్గర క్యాపిటల్తో మనం ట్రేడ్ చేద్దాం అని వచ్చాం. ఒక ట్రేడ్ తీసుకున్నాం, మనకి ఏ కన్ఫర్మేషన్ లేదు, ఏమీ తెలీదు స్టాక్ మార్కెట్ గురించి, కొనడం అమ్మడం తప్ప. ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత ఒక 5 పాయింట్స్ ప్రాఫిట్లోకి వచ్చింది. మన స్టార్టింగ్లో మన మెంటాలిటీ వల్ల మనం బయటకు వచ్చేస్తాం. సో 200 300 ఎంత వస్తుంది ప్రాఫిట్ వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. 200 300 వచ్చింది కదా, మళ్ళీ మనం ట్రేడ్ చేద్దాం రా అని అనుకుంటాం. సో ఇప్పుడు ఇంకో ట్రేడ్ తీసుకున్నాం, 500 లాస్ వచ్చింది. ఓకే, లాస్ వచ్చింది. నెక్స్ట్ 500 లాస్ వచ్చింది కదా, మళ్ళీ ఇంకో ట్రేడ్ చేస్తాం, 1000 లాస్ వచ్చింది. ఓకే, ఈరోజు 1000 అయిపోయింది. సో డే క్లోజ్, ఇంకా 9,000 క్యాపిటల్ ఉంది. సో ఇది ఎట్లా ఉంటుందంటే, ప్రాఫిట్ ఏమో తక్కువ వస్తుంది, లాస్ ఎక్కువ వస్తుంది. మనం 5 డేస్, వీక్కి 5 డేస్ మార్కెట్లో 4 డేస్ ప్రాఫిటబుల్గా ఉండి 200 300 తీసుకుని లాస్ట్లో ఒక రోజు మొత్తం అంతా వచ్చిన దాంతో పాటు ఎక్స్ట్రా మనం లాస్ అవుతాం మార్కెట్లో. ఇది అందరూ చేసేదే. సో దీనివల్ల నేను అప్పుడు అనుకున్నా, మనం ఎంత చేసినా మార్కెట్లో నేర్చుకోకుండా వెళ్తే డబ్బులు అయితే లాస్ అయిపోతాం. ఓకే, చాలామంది అంటున్నారు కదా, చాలామంది మెసేజెస్లు ఏం పెడుతున్నారంటే, నాతో ఫోన్ చేసిన వాళ్ళు కూడా, సార్ ఏంటి సార్ మీరు అంత క్లియర్గా అంత కూల్గా ఎలా చేస్తున్నారు సార్ మీరు, మాకు కూడా నేర్పించండి సార్. కూల్గా చేస్తున్నాను, అంత కన్ఫామ్గా చెప్తున్నాను, ప్రతి ట్రేడు విన్ అవ్వాలని లేదు. బట్ నేను మీకు లైవ్లో మార్కెట్ జరుగుతున్నప్పుడే నేను చేసి చూపించి అప్లోడ్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అవుతుందేమో. బ్యాక్కి వెళ్ళి ప్రీవియస్ మార్కెట్లో కాదు, ఏ రోజు మార్కెట్ ఆ రోజు నేను ట్రేడ్స్ చేసి మీకు చూపిస్తాను. సో నేను ఈ స్టాక్ మార్కెట్ జర్నీలో కొన్ని
ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఉంటాయి కదా, కొన్ని అనుకున్నాను. సో కొన్ని కొన్ని చేయకూడదు, చేయడం వల్ల ఇలా లాసెస్ ఉంటాయని చెప్పి. అది మీకు మనతో ట్రావెల్ అయితే అప్పుడు మీకు అర్థమవుతుంది దాని గురించి. అండ్ నేను నేర్చుకున్న ప్రతి చోట నాకు కొత్త పాయింట్ దొరుకుతూనే ఉంది. ఇంకొకటి ఏంటి అంటే, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే, 12 మెంబర్స్ దగ్గర మనకంత 14 మెంబర్స్ దగ్గర నాకంత అప్పుడు ఐడియా లేక ఏదో ఆతృత నేర్చుకోవాలి. అక్కడ 10,000 కట్టానా, 20,000 కట్టానా, 50,000 కట్టానా, నాకు అదంతా సెకండరీ. ఫస్ట్ అయితే వాళ్ళు ఏదో చూపించారు, అవి సక్సెస్ అయిపోతున్నాయి, మనం నేర్చేసుకోవాలి. సో ఇదితో నేను అయితే ఉండేవాడిని. ప్రతి చోట ఒక్కొక్క పాయింట్, వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ బిల్డ్ చేసుకుంటూ మన ఎఫర్ట్ కొంత పెడుతూ మార్కెట్ మీద మనం ఎఫర్ట్ పెడుతూ మన ఆలోచనలు కూడా పెడుతూ, సో ఇలా ఎందుకు వచ్చింది, ఇలా జరిగితే ఇలా ఎందుకు జరుగుతుంది, సో మన మెంటాలిటీ కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు, సార్ నాకు 5 lakhs పోయాయి సార్, నాకు 10 lakhs పోయి, నాకు 30 lakhs ఎలా పోయాయి సార్ అంటే, సార్ మా ఫ్రెండ్ మాకు చెప్పాడు సార్, లేదు మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు, లేదు యూట్యూబ్లో వీడియోస్ చూశాను. మీరు ఓన్గా చేసి పోగొట్టే బదులు 1,00,000 పోని ఒకరి దగ్గర జాయిన్ అయ్యారు, మీకు ఆన్సర్ దొరకలేదు, సెకండ్ మెంబరు, థర్డ్ మెంబరు, ఏదో ఒక చోట ఆన్సర్ దొరుకుతుంది కదా. ఒకసారి మిస్టేక్ ఏంటి, ఒక చోట జాయిన్ అయ్యారు, అప్పుడు మీకేంటి, ఆయన అయిపోయిన మార్కెట్లో చూపిస్తున్నాడు, లేదా మీకు లైవ్ సపోర్ట్ ఇవ్వడానికి భయపడుతున్నాడు, సో ఇలా మీకు డౌట్ క్లారిఫికేషన్ చేయడానికి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, సో మీ ఫీజు కట్టిన తర్వాత బ్లాక్ చేసేసాడు, ఇలా కొన్ని ఉంటాయి కదా. సో ఒక చోట మిస్ అయిన తర్వాత కొన్ని తప్పు మిస్టేక్స్ మనం చేయకపోతే ఒక చోట ఆన్సర్ అయితే దొరుకుతుంది కదా, ఆన్సర్ అయితే మీకు దొరుకుతుంది. సో మీరేం చేస్తున్నారు అంటే, మళ్ళీ చెప్తున్నా, ఇది కోర్స్ ప్రమోషన్ కాదండి, మీరు నా దగ్గర కాదు, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే, మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నా సరే, ఇప్పుడు మీలో చాలామంది నాకేం చెప్తున్నారు, మేము ఒకరి దగ్గర జాయిన్ అయ్యాం సార్, 3 months కోర్స్ అన్నారు, సో 3 months కోర్స్ అన్నారు, మాకు ఏం అర్థం కాలేదు, సో అక్కడ వర్త్ ఏం కాదు, మేము ఫీజు కట్టాం ఒక 20,000, అయిపోయింది అక్కడతోటి. అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ ఒక అబ్బాయి ఏమన్నాడంటే, నేను కోర్స్ నేర్చుకున్నాను, మీరు నాకు లైవ్ సపోర్ట్ ఇవ్వండి అని అన్నాడు. నేను అన్నాను, కోర్స్ నేర్చుకున్నప్పుడు నేను లైవ్ సపోర్ట్ ఇవ్వడం ఏంటి బ్రదర్, మీరు పే చేశారు కదా, పే చేసినప్పుడు ఎందుకు మీకు భయం, అడగండి, మాకు లైవ్ సపోర్ట్ ఇవ్వండి, మాకు వాళ్ళు లైవ్ సపోర్ట్ ఇవ్వమని చెప్పారు. సో మీరు చెక్ చేసుకోవాలి, ఒకసారి అయిపోయింది తప్పు, నెక్స్ట్ టైం అవి రిపీట్ చేసుకోకుండా, సో మాకు ఎలా కావాలి, మీరు ఎలా చేయగలరా, మీ ఏమైనా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయా, ప్రీవియస్ క్లయింట్స్తో మాట్లాడిన వీడియోస్ ఉన్నాయా, మాకు ఫార్వర్డ్ చేయండి, మాకు చూపించండి. ఓకే, ఓన్గా చేసుకున్నా పర్వాలేదు, నేను ఓన్గా చేసుకోవడం గురించి మాట్లాడతా, నేను దాని గురించి మాట్లాడతా. ఎందుకంటే ఫస్ట్ షార్ట్, దాన్ని ఏమంటారు, తక్కువ టైంలో సక్సెస్ అవ్వడం గురించి మాట్లాడదాం. మన లాంగ్ ఎక్కువ కాలం పడుతుంది, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ మనం తక్కువ టైంలో సక్సెస్ అవ్వడం గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు 10 lakhs 15 lakhs పోగొట్టడానికి, మన చేతులతో పోగొట్టడానికి మనకి ఏ భయం లేదు, బాధ లేదు. బట్ నేర్చుకోవడానికి ఒక ఆయన ఫోన్ చేసి ఏమంటాడంటే, సార్ నాకు కాల్స్ ప్రొవైడ్ చేస్తారా మీరు, నేను ఒకటే చెప్పా, సార్ నన్నే కాదు మళ్ళీ ఎవరిని కూడా కాల్స్ ప్రొవైడ్ చేస్తారని అడగొద్దు. కాల్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు కూడా ఫ్రీగా మీకు చెప్పరు, నేనే కాదు, వాళ్ళే కాదు, ఎవరు ఫ్రీగా చెప్పరు. ఎందుకు చెప్పాలి ఫ్రీగా చెప్పడానికి? రియల్ అండి ఇది. ఎవరైనా సరే నా ప్లేస్లో ఇప్పుడు వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు మీరు కూడా చిన్న బాధలు పడి ఉండరు, నాకు తెలుసు. స్టాక్ మార్కెట్ జర్నీలోకి వచ్చిన తర్వాత 10,000తో 1,00,000తో సక్సెస్ అయిపోయారు లేదండి, అవ్వదు అది. సో మీరు కూడా మీలో చాలామంది చాలా బాధలు పడే ఉంటారు. డబ్బుల కోసం మీ వాళ్ళే మిమ్మల్ని పక్కన పెట్టిన రోజులు కూడా ఉంటాయి. సో ఆ టైంలో మీకు ఎవరు హెల్ప్ చేసి ఉండరు, అందరూ ఫేస్ చేసేది ఇది. సో మీరు ఇన్ని ఫేస్ చేసి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీకు ఎవరు హెల్ప్ చేయలేదప్పుడు మీరు ఎందుకు హెల్ప్ చేయాలనుకుంటారు కదా, ఖచ్చితంగా అనుకుంటారు. ఒకవేళ ఎవరైనా సరే మీకు యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ ఎవరైనా సరే నేను మీకు ఫ్రీగా నేర్పుతాను అన్నా సరే, అందులో కూడా చిన్న స్వార్థం ఉంటుంది. ఏంటో తెలుసా, రెఫరల్ మీద అకౌంట్ తీసుకోండి. అది తప్పేం కాదండి, తప్పేం కాదు. రెఫరల్ మీద అకౌంట్ తీసుకోండి అంటారు, మీరు ఎలాగో ఫీజు కట్టనంటారు,
దానికి ఒక ఆల్టర్నేటివ్ ఎదుక్కోవాలి కదా వాళ్ళు ఏం చేస్తారు, ఆ ట్రేడ్ ఉన్నా లేకపోయినా ఆల్రెడీ మనకి ఒక ఆయన ఫేమస్ ట్రేడర్ ఉన్నాడు కదా, ఆయన పేరు నేను మర్చిపోయాను. సో మన సెబీ కేసు కూడా ఫైల్ అయింది ఆయన మీద. సో ఏం చేశాడు ఆయన, ట్రేడ్ ఉన్నా లేకపోయినా బ్రోకరేజ్ కోసం 20 ట్రేడ్స్, 10 ట్రేడ్స్, 15 ట్రేడ్స్ డైలీ. సో ఎవ్వరు కూడా మీకు ఊరికనే చేయరు. మీరు ఆలోచించండి ఒకసారి, నిజమే కదా, నిజమా కాదా, ఈయన చెప్పేది నిజమా కదా, ఎవ్వరు మీకు ఊరికనే చేయరు. మీరు ఒక ఆయన ఉన్నాడు, ఒక ఆయన ఏమంటాడంటే, నేను యూట్యూబ్లో వీడియోస్ చూశాను సార్, నేను యూట్యూబ్లో వీడియో చూసి చేసేస్తున్నాను, అది వర్క్ అవుతుంది. ఎప్పుడు ఆయన ఒకవేళ వర్క్ అయితే నాకు ఎందుకు కాల్ చేస్తారు, వర్క్ అవ్వట్లేదు కాబట్టి నాకు కాల్ చేశారు. ఆయన ఏమంటున్నాడు అంటే, నేను తీసుకున్నప్పుడే స్టాప్ లాస్ కొడుతుంది సార్, నేను వెయిట్ చేద్దాం అనుకున్నప్పుడు స్టాప్ లాస్ కొడుతుంది, లేదు మనం చూద్దాం మార్కెట్ ఏమవుతుందో అని చెప్పి ఉన్నప్పుడు మాత్రం టార్గెట్ ఇస్తుంది సార్. యూట్యూబ్లో ఏ ఫ్రీ కంటెంట్ వచ్చినా సరే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని వీడియోస్ అయినా చూడండి, యూట్యూబ్లో ఏ ఫ్రీ కంటెంట్ వచ్చినా 99% అది లైవ్ మార్కెట్లో వర్క్ అవ్వదు. ఒకవేళ వర్క్ అయినా అందులో కొన్ని కీ పాయింట్స్ వాళ్ళు చెప్పరు. ఫ్యాక్ట్ ఇది. కీ పాయింట్స్ ఎవ్వరూ చెప్పరు. మీరు ఏ యూట్యూబర్ అయినా స్టాక్ మార్కెట్ గురించి ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా సరే, అందులో కీ పాయింట్ గురించి ఎవరూ చెప్పరు, అది మీకు కూడా తెలియదు. మనం ఏం చేస్తామంటే, గొర్రెల్లాగా ఏదో చెప్పాడు, అలా ఇండికేటర్ పెడతాం, వచ్చింది, ఆడు చెప్పింది కరెక్టే, మనమేం తెలియదు. కానీ అక్కడ చిన్న కీ పాయింట్ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో కూడా ఆ న్యూస్ ఈ న్యూస్, నేను నాతో జర్నీ చేసే వాళ్ళు తెలుస్తుంది, స్టాక్ మార్కెట్ని వీళ్ళు పెద్ద భూతద్దం చేస్తారండి. అంత లేదు అక్కడ స్టాక్ మార్కెట్లో, అంత లేదు. ఒకటే బయ్యర్కి సెల్లర్కి కొట్లాట జరుగుద్ది. అసలు బయ్యర్ ఎక్కడ ఉన్నాడు, సెల్లర్ ఎక్కడ ఉన్నాడు. సో ఈ రెండు తెలుసుకుంటే స్టాక్ మార్కెట్లో ఒక ఆట ఆడుకోవచ్చు స్టాక్ మార్కెట్ని. వీళ్ళు చెప్పరు. ఓకే, మెయిన్ టాపిక్ వదిలేసి క్యాండిల్ స్టిక్స్, ప్యాటర్న్స్, అవి ఇవి, ఆర్డర్ బ్లాక్లు, ఆ కోర్సు ఈ కోర్సెస్ పేరు చెప్పి రకరకాల కోర్సెస్ని ఇన్వైట్ చేసి ఎవడు మట్టుగాడు. ఓకే, సో ఇలాగ మన అందరిని ఏం చేశారంటే ఒక జోన్లో పడేశారు. సో రియల్ స్టాక్ మార్కెట్ని ఎవరో చెప్పరు. అండ్ మీకు యూట్యూబ్లో దొరికింది ఏదైనా సరే అది 99% వర్క్ అవ్వదు రియల్ మార్కెట్లో. ఒకవేళ వర్క్ అయినా అందులో కీ పాయింట్స్ మీకు చెప్పరు, మీకు పర్ఫెక్ట్ స్టాప్ లాస్ తెలియదు, పర్ఫెక్ట్ టార్గెట్ తెలియదు. ఓకే, దీనికైతే ఒప్పుకోవాల్సిందే మనం అందరం. మీరు నా దగ్గర కాదు, మీరు ఎవరి దగ్గర జాయిన్ అవుదాం అనుకున్నా మీరు అడగాల్సిన 3 క్వశ్చన్స్ ఏంటంటే, మీరు లైవ్ మార్కెట్లో చేసినవి ఏమన్నా ఉన్నాయా, లేదు, మీరు మాకు లైవ్ సపోర్ట్ ఇవ్వగలరా, లేదు, మీరు చెప్పిన కోర్సులో డౌట్ ఉంటే మీరు మాకు క్లియర్ చేయగలరా. ఓకే, ఈ 3 అయితే ఖచ్చితంగా అడగండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు ఓన్గా ట్రేడ్ చేయడం గురించి మాట్లాడుకుందాం. కోర్స్ గురించి అయిపోయింది, ఇప్పుడు అంత కోర్స్ గురించి అయిపోయింది, ఓన్గా ట్రేడ్ చేయడం గురించి మాట్లాడుకుందాం. ఓన్గా ట్రేడ్ చేస్తే సక్సెస్ అవుతామా లేదా. సక్సెస్ మనం కన్సిస్టెన్సీగా వర్క్ చేసుకుంటూ, ట్రేడ్ చేసుకుంటూ, మార్కెట్ని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఒక రోజు వస్తుంది. సక్సెస్ అనేది రాకుండా ఉండదు, సక్సెస్ వస్తుంది. బట్ ఆ సక్సెస్ వచ్చే టైం వరకు నువ్వు ఉండలేవు మార్కెట్లో. ఎందుకు ఉండలేము అంటే, నువ్వా ఏ పని చేయకుండా మార్కెట్లో కూర్చోవాలి 9:15 to 3 వరకు. ఎందుకంటే అయిపోయిన మార్కెట్లో మనం చూసుకుంటే పని అవ్వదు. అయిపోయిన మార్కెట్లో మనం చూసుకుంటే అన్నీ కనిపిస్తాయి. ఎందుకంటే నీకు తీసుకోవడానికి రీజనే కనిపిస్తుంది అక్కడ అయిపోయిన మార్కెట్లో. కానీ జరుగుతున్న మార్కెట్లో ఆ టైంలో మన మైండ్ ఎలా వర్క్ అవుతుంది అన్నదే మనకు కావాలి. సో 1 years, 2 years, 10 years, అది ఎంత టైం అన్నా అవని మనం మార్కెట్లో కూర్చోవాలి. అంటే ఏ పని చేయకుండా మనకు కాదు కదా ఓన్గా ట్రేడ్ చేయాలంటే. సో ఓన్గా ట్రేడ్ చేస్తే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం, కానీ చాలా టైం పడుతుంది. ఇప్పుడున్న రోజులను బట్టి అయితే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఎంత పోగొట్టుకుంటామో తెలీదు. ట్రేడ్ చేయకుండా మనం స్టాక్ మార్కెట్లో ఉండలేము. ఎవరైనా సరే ట్రేడ్ చేయాల్సిందే. సో అందుకని చెప్పి మీరు ఓన్గా ట్రేడ్ చేయడానికి ఇష్టపడడానికంటే ముందు మీరు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపండి. ఎవరైనా సరే మాకు కాల్స్ ఇస్తారా, ఎవరిస్తారంటే లైఫ్ లాంగ్ కాల్స్ మీద ఆధారపడతారు. మీరు కాల్స్ ఇస్తారా, మాకు నేర్పిస్తారా, మీరు నేర్పించేది మాకు వర్క్ అవుతుందా, వర్క్ అవ్వకపోతే మీరు మాతో మాట్లాడగలరా.
మా మా క్వశ్చన్స్కి మీకు రిప్లై ఇవ్వగలరా మీరు? ఇవి మాట్లాడాలి మీరు. మీరు ఎవరి దగ్గర జాయిన్ అయినా సరే ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్న వాళ్ళకి కూడా మీరు ఫీజు అయితే కట్టారు కదా చాలామందికి. సో ఇదనమాట. ఒకటి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ ఫ్రీగా చెప్పరు. ఫ్రీగా ఎవరు చెప్పరు. ఫ్రీగా చెప్తాను అన్నవాడు కూడా మీకు తెలియకుండా మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాడు బ్రోకరేజ్ చూపించి. నేను నా వీడియోస్ ఫస్ట్లో చూడండి, మహా అయితే మార్కెట్లో నేను ఏం చెప్తాను ఎప్పుడు కూడా, మహా అయితే రోజుకి 4 ట్రేడ్స్ వస్తాయి మార్కెట్లో అని చెప్తాను. 4 ట్రేడ్స్ వస్తాయని చెప్పినప్పుడు 15 ట్రేడ్లు ఎలా చేస్తారు వీళ్ళు? అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, ఇదంతా పక్కన పెట్టండి. ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు మేము ఓన్గా ట్రేడ్ చేసుకోవాలి, మాకు అదంతా వద్దు సార్, మాకు కోర్సెసే వద్దు, మేము పే చెయ్యం, మేము ఓన్గా మా చేతులతో మాకు డబ్బు పెట్టడం ఇష్టం, లేదు మేము డబ్బులు అసలు వద్దు, మాకు డబ్బులే మేము పోగొట్టడం, ట్రేడ్ చేయం కానీ ఓన్గా నేర్చుకుని మొత్తం అంతా చేస్తాం అని అనుకున్నారు అనుకుందాం. సో దానికి మీరు ఏం చేయాలి అంటే, ఇక్కడ 7 ఉన్నాయి కదా, ఈ 7 కూడా మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ 7 పాటించాలి మీరు. ఫస్ట్ది వచ్చేసి బ్యాక్ టెస్ట్. ఈ బ్యాక్ టెస్ట్ ఎందుకంటే, ఓన్గా ట్రేడ్ చేస్తున్నామంటే మరీ అంత మేధావులం కాదు కాబట్టి మనం ఖచ్చితంగా ఏ యూట్యూబ్లోనో ఏ ఇన్స్టాగ్రామ్లో చెప్పిందో ఏ ఇండికేటర్ వాడో ఏదో చూస్తాం కదా. సో చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక స్టాక్లో 1 ఇయర్ టు 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయి అది ఎన్నిసార్లు వర్క్ అయింది, ఎంత పర్సంటేజ్ సక్సెస్ రేట్ ఉంది, సో ఇదంతా చెక్ చేసుకుని మోర్ దాన్ 60% సక్సెస్ రేటు, 60+% సక్సెస్ రేట్ ఉంటే ఖచ్చితంగా మనం దాన్ని వాడచ్చు. బ్యాక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓన్గా నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి. అండ్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి కూడా సేమ్ అనుకోండి. ఓకే, ఇక్కడైతే మ్యాథ్స్ వాళ్ళే చూపిస్తారు మీకు, మీరు కూడా చూసుకోవచ్చు. కానీ ఓన్గా ట్రేడ్స్ వేసుకునే వాళ్ళకి ఎవరో సపోర్ట్ ఉండదు కాబట్టి, ఏ డౌట్ వచ్చినా ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు కాబట్టి, సో మీరు బ్యాక్ టెస్ట్ ఖచ్చితంగా చేయాలి. అండ్ పేషెన్స్ అంటే సక్సెస్ అవ్వడానికి కాదండి పేషెన్స్. ఓన్గా ట్రేడ్ చేసే వాళ్ళది మెంటాలిటీ ఫస్ట్లో ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఏం తెలియదు, ఏమీ రాదు, క్యాపిటల్ అయితే ఉంది అనుకుందాం. ఉన్నప్పుడు మార్కెట్ 9:15కి ఓపెన్ అయింది అనుకో, 9:15 నుంచి టైము ఒక 9:30 అయింది అనుకో, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే 9:15 నుంచి 9:30 15 మినిట్స్ టైం అయిపోయింది, ఏదో ట్రేడ్ చేయాలి, టైం అయిపోతుంది, 40 మినిట్స్ అయింది, 1 అవర్ అయింది, 2 అవర్స్ అయింది, ఏదో ఒక ట్రేడ్ చేయాలి. అక్కడ ఆపర్చునిటీ ఉందా లేదా అది పక్కన పెట్టేస్తారు వాళ్ళు. సో ఏదో ఒకటి మనకు ఆపర్చునిటీ వచ్చేంత వరకు వెయిట్ చేయలేరు వాళ్ళు పేషెన్స్గా. సో దాన్ని అయితే మట్టుకు మీరు అవాయిడ్ చేయండి. పేషెన్స్ అనేది మార్కెట్లో చాలా ముఖ్యం. మనం ఒక సెటప్ అనుకుని మీరు యూట్యూబ్లో చూసిన వీడియోస్ అయినా సరే ఒక సెటప్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం నేర్చుకోండి. మీ సెటప్ వచ్చేంత వరకు ట్రేడ్ని అలా చూడండి, ఆ చార్ట్ని చూడండి అంతే. వచ్చిన తర్వాత ట్రేడ్ చేయండి. అది డేలో ఒకసారి రావచ్చు, 2 సార్లు రావచ్చు, వచ్చినప్పుడే అసలు రాకపోవచ్చు, ఆ రోజు ట్రేడ్ చేయడమే మానేయండి. అండ్ ఫోమో ట్రేడింగ్. ఈ ఫోమో ట్రేడింగ్ ఏంటి అంటే, మార్కెట్ జరుగుతున్నప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ జ్యూస్ బై చేసాడు, ఒక రెడ్ క్యాండిల్ జ్యూస్ సెల్ చేసాడు, ఎవరో చెప్తారు కన్సోలిడేషన్ తర్వాత ఓకే అప్ మూవ్ వస్తుందని చెప్పి, కన్సోలిడేషన్ తర్వాత అప్ మూవ్ వస్తుంది క్రాస్ చేస్తే అని చెప్తారు. అక్కడ వాళ్ళు ఏం చెప్తారు వీళ్ళకి తెలియదు. కన్సోలిడేషన్ తర్వాత ఒక క్యాండిల్ దాన్ని బ్రేక్ చేసింది అంటే ఆ రెసిస్టెన్స్ని కానీ సపోర్ట్ని కానీ బ్రేక్ చేసి క్లోజ్ అవ్వాలి అని అన్నారు అనుకుందాం. అన్నప్పుడు బ్రేక్ చేస్తే చాలు, ఏమైపోతుందో వెళ్ళిపోతుందేమో, ఆ ఫోమోలో పడిపోతారు, వెళ్ళిపోతుందేమో మనకు దొరకదేమో. సో వెయిట్ చేయండి. ఒక సెటప్ అనుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు వెయిట్ చేసి, ఫోమోలో వెళ్ళిపోతుందేమో అన్న ఊహలతో ట్రేడ్ చేయొద్దు, ఖచ్చితంగా నష్టపోతారు. నేను కూడా చాలాసార్లు చేశాను, మీరు కూడా చేసే ఉండొచ్చు. సో ఎక్కడి నుంచి అయితే ఆపేసుకోండి. ఓవర్ ట్రేడింగ్ ఫోమో ట్రేడింగ్ ఒకటి కాదు. ఓవర్ ట్రేడింగ్ అంటే ఏంటి అంటే, కింద చూసారా మీరు డైలీ ప్రాఫిట్ గోల్ అని ఒకటి పెట్టాను. సో డైలీ ప్రాఫిట్ గోల్ ఏంటి అంటే, మనకంటూ గోల్ ఉండాలి. ఆ గోల్ ఏంటి, నేను ప్రజెంట్ ఇప్పుడు నేను ఫస్ట్లో నా గోల్ వచ్చేసి, నేను పర్ఫెక్ట్గానే స్టార్ట్ చేయాలనుకుంటే 50 పాయింట్స్ నా గోల్ డైలీ. 50 పాయింట్స్ నా గోల్ ఫస్ట్ ట్రేడ్లో అచీవ్ అయిపోతే నేను బయటకు వచ్చేసేవాడిని, స్టాక్ మార్కెట్ నుంచి బయటకు వచ్చేసి, లేదా సిస్టమ్ ఆఫ్ చేసేసేవాడిని, లేదంటే చార్ట్ని అబ్జర్వ్ చేసేవాడిని. సో ఈ ఓవర్ ట్రేడింగ్ ఎలా ఉంటుందంటే, మీ గోల్ 50 పాయింట్స్ అనుకుందాం. 50 పాయింట్స్ అన్నప్పుడు మీరు ఫస్ట్ ట్రేడ్లో 50 పాయింట్స్ క్యాప్చర్ చేశారు.
క్యాప్చర్ చేసిన తర్వాత మన సైకాలజీ ఎలా ఉంటుందంటే 50 పాయింట్స్ క్యాప్చర్ చేసాం కదా, ఒక 20 పాయింట్స్ రిస్క్ చేద్దాం అని మనం అనుకుంటాం. సో 20 పాయింట్స్ రిస్క్ చేసాం, 20 పాయింట్స్ పోయిన తర్వాత అరే వచ్చిన 50 పాయింట్స్లో 20 పాయింట్స్ పోయాయి కదా, ఇప్పుడు మనం ఒక 20 పాయింట్స్ని మళ్ళీ మనం తెచ్చుకుని సరి చేసేద్దాం, 50 పాయింట్స్ సరిపోతుంది అనుకుంటాం. మళ్ళీ ట్రేడ్ చేసాం, ఈసారి వచ్చిన మిగిలిన 30 పాయింట్స్ కూడా పోయిన తర్వాత ఓకే, పోయిన తర్వాత ఏమనుకుంటాం, ఆ 20 పాయింట్స్ గురించి మర్చిపోయి ఈ 30 పాయింట్స్ గురించి ఆలోచిస్తాం. 30 పాయింట్స్ అన్నా ఉంటే బాగుండి, ఈ 30 పాయింట్స్ తెచ్చుకున్నాం చాలు. ఈ 30 పాయింట్స్ గురించి ట్రేడ్ చేసి ఇంకొక 50 పాయింట్స్ లాస్ అయిపోతాం. ఓకే, ఈ 50 పాయింట్స్ లాస్ అయిపోయాం కదా, అరే వచ్చిన ప్రాఫిట్ మొత్తాన్ని 50 పాయింట్స్ వదిలేసి ఈ 50 పాయింట్స్ లాస్ వచ్చింది కదా, దాని గురించి ఒరే ఎంత ఉందో అంత ఉంటే చాలు, మన క్యాపిటల్ మనకు ఉంటే చాలు అని చెప్పి ఇంకొక ట్రేడ్ చేస్తే ఇంకో 20 పాయింట్స్ లాస్ వస్తుంది. టోటల్ 70 పాయింట్స్ లాస్, డేట్ క్లోజ్. ఒక ట్రేడ్తో మీ టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేయాల్సింది లాస్ట్కి మీకు 70 పాయింట్స్ లాస్తో క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ ఓవర్ ట్రేడింగ్ వల్ల జరిగేది ఇది. ఒక ట్రేడ్తో పోయేది 4-5 ట్రేడ్స్ చాలా తక్కువ, 4-5 ట్రేడ్స్ అంటే చాలా తక్కువ, అండ్ 20-30 ట్రేడ్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో మీకంటూ ఒక ప్రాఫిట్ గోల్ ఉండాలి. ఓకే, అది అచీవ్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం కొత్తగా చేసే వాళ్ళు ఎవరైనా సరే డే క్లోజ్ చేయడానికి చూడండి. అండ్ డైలీ లాస్ లిమిట్, ఈ డైలీ లాస్ లిమిట్ ఏంటి అంటే, ఎలాగైతే నీకు ప్రాఫిట్ గోల్ ఉందో ఇన్ని పాయింట్స్ నేను అచీవ్ చేయాలని చెప్పి, సో అలాగే నీకు ఇన్ని పాయింట్లు నేను లాస్ వస్తే ఈరోజు ఈ స్టాక్ మార్కెట్ నుంచి బయటకు వచ్చేస్తాను. ఓకే, 50 పాయింట్స్ నీ గోల్ ఉన్నప్పుడు 50 పాయింట్స్ నుంచి తక్కువ, మినిమం 50 పాయింట్సే లాస్ పెట్టుకోవచ్చు. 50 పాయింట్స్, 30 పాయింట్స్, 20 పాయింట్స్. నువ్వు ఆ రోజు ఎంత పోతే ప్రశాంతంగా ఉండగలవు, నీకు ఏ బాధ లేకుండా ఉంటావో, ఫోమోలో పడవో, అంత నీ లాస్ లిమిట్ పెట్టుకోండి. ఓకే, డైలీ ట్రేడ్ లిమిట్. ఈ డైలీ ట్రేడ్ లిమిట్ ఏంటి అంటే, మీరు ఎలా అయితే డైలీ ప్రాఫిట్ గోల్ పెట్టుకున్నారో, ఈ డైలీ ప్రాఫిట్ గోల్ ఒక 50 పాయింట్స్ అనుకున్నాం కదా, ఈ 50 పాయింట్స్లో మీరు ఒక ట్రేడ్కి 30 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. మీకున్న సెటప్లో మీకున్న టార్గెట్కి 30 పాయింట్సే ఉంది స్పేస్, మీరు 30 పాయింట్స్ తీసుకున్నారు, ఇంకా 20 పాయింట్స్ బ్యాలెన్స్ ఉండిపోయింది. అలాంటప్పుడు మీరు ఒక మంచి ఆపర్చునిటీ మళ్ళీ చూసుకుని సెకండ్ ట్రేడ్ చేయడానికి చూడండి. ఈ సెకండ్ ట్రేడ్లో మీకు అచీవ్ అయిపోతే గోల్ ఓకే, లేదు సెకండ్ ట్రేడ్లో మీకు 20 పాయింట్స్, 10 పాయింట్స్, లేదు 30 పాయింట్స్ కూడా లాస్ వచ్చేసిందంటే డే క్లోజ్. ఓకే, ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మీరు సక్సెస్ అవుతారా, మీరు లక్షల కోట్లు సంపాదిస్తారా, ఇదంతా పక్కన పెడితే మీరు లాంగ్ టైం ఉంటారు స్టాక్ మార్కెట్లో. ఓకే, ఎక్కువ కాలం స్టాక్ మార్కెట్లో జర్నీ చేయడానికి అయితే ఇవన్నీ అవసరం. సో ఏదో ఉన్నాం కదా, చాలామంది ఎలాగో తెలుసా, ఏ ట్రేడ్ చేయలేదు, మార్కెట్ ఓపెన్ అయింది ఇప్పటివరకు మనం ఏ ట్రేడ్ చేయలేదు, సరదాగా ట్రేడ్ చేద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సరదాగా అది ఏముందిలే, ఒక 1000 రూపాయలు పోయింది. మన అందరం చేసే పనుల గురించే మాట్లాడుతున్నాను నేను. ఓకే, అందుకని చెప్పి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్ చెప్పారని చెప్పి ఒక ఆయన అయితే 2 lakhs పోగొట్టాడంట 1 weekలో. ఎలా సార్ అంటే, మా ఫ్రెండ్స్ చెప్పారు సార్ దీంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పి ఇన్వెస్ట్ చేసేసాను సార్. వాళ్ళు చెప్తే నీకేమైంది, మనకంటూ ఉంటుంది కదా. వాళ్ళు ఏదో చెప్పారు, 2 lakhs పోయాయి, వాళ్ళు తెచ్చేస్తారా? ఎవరు పోనీ 2 lakhs పోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు తప్ప నేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు కదా. ఇప్పటికి నువ్వు నాకు కాల్స్ ఇవ్వండి, నాకు కాల్స్ ఇస్తారని అడుగుతున్నారు తప్ప నాకు నేర్పిస్తారా, నేను నేర్చుకుంటాను, నేను ఓన్గా చేసుకుంటాను, ఇది మాత్రం చాలామందికి రావట్లేదండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, స్టాక్ మార్కెట్లో వీళ్ళు ఏం చేస్తారు, డబ్బులు పట్టుకుని వస్తారు, చేస్తారు, లాస్ అవుతారు. లాస్ అవ్వడంతో పాటు వీళ్ళు ఏమంటారంటే, మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్, స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ అంటారు. సో దీనివల్ల ఏంటంటే, కొత్తగా వచ్చేవాడికి కూడా నిజంగానే ఇది గ్యాంబ్లింగ్ ఏమో అనుకునే భయం స్టార్ట్ అవుతుంది. ఓకే, గ్యాంబ్లింగ్ అంటే ఏంటి, ఒక సిస్టమ్ ఆపరేట్ చేస్తుంది అనుకుంది. ఈ ఆన్లైన్ గేమ్స్ ఏమైనా ఏంటి, ఒక సిస్టమ్ ఆపరేట్ చేస్తుంది. బట్ ఇది అలా కాదు కదా, నీ దగ్గర ఒకే చార్ట్, నా దగ్గర ఒకే చార్ట్, ఇండియా వరల్డ్లో ఉన్న ఎవరి దగ్గర అయినా సరే బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేస్తే ఒకే ఒక చార్ట్ వస్తుంది. అలాంటప్పుడు దీన్ని మనం గ్యాంబ్లింగ్ అని ఎలా అంటాం? సో అందుకని చెప్పి స్టాక్ మార్కెట్లో మహా అయితే
ఒక కరోనా ముందు వరకు దీని పర్సంటేజ్ ఎంత స్టాక్ మార్కెట్లో 100లో 1 or 2% చేసేవాళ్ళు. స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుని చేసేవాళ్ళు 100లో 1 to 2% ఉండేవారు. ఇప్పుడు కరోనా తర్వాత ఏంటంటే ఒక 5% పెరిగారు, 5%కి వచ్చారు. ఇప్పటికీ తక్కువే స్టాక్ మార్కెట్లో. ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఒక రూమ్లో నుంచుంటే ఒక రూమ్ మిడిల్లో మొత్తం అన్ని ఖాళీ చేసి ఒక రూమ్ మిడిల్లో మీరు నుంచుంటే మీ ఎత్తుకు సరిపడే డబ్బు పేర్చుకోవచ్చు, అంత ఉంది స్టాక్ మార్కెట్లో డబ్బు. అది పక్కన పెట్టేసి మీరు కూరగాయల బేరం ఆడే టైప్ అయితే మీకు స్టాక్ మార్కెట్ పనికిరాదు. ఓకే, స్టాక్ మార్కెట్ పనికిరాదు. మీరు సక్సెస్ఫుల్గా ట్రేడ్ చేసేవారు ఎవరైనా చూడండి, మినిమం వాళ్ళ లాస్ వచ్చేసి లక్షల్లోనే ఉంటుంది. గుండె ధైర్యం కావాలి స్టాక్ మార్కెట్లోకి రావాలంటే. ఈవెన్ నేను కూడా నా స్టోరీ చెప్తే మీరు కళ్ళు బయలుగమ్మితే నేనైతే ఇంట్లోంచి పోయిన పరిస్థితి కూడా ఉంది. బయటికి పోయాను, నేను ఇంట్లోంచి అయితే బయటికే పోయాను. నేను 1.5 year బయటికి పోయి బయట పని చేసుకుని అక్కడ కూడా మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చిన డబ్బులతో అటు ఇటు చేస్తూ. సో ఈ మార్కెట్ అనేది ఖచ్చితంగా డబ్బులు ఇస్తుంది. ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా. ఒక రోజు వస్తుంది, ఆ రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీంట్లో సక్సెస్ అవుతారు. కాకపోతే ఏంటి అంటే నమ్మాలి. మీరు ఇన్వెస్ట్ చేయండి. నేను మళ్ళీ అదే చెప్తున్నాను. మీరు ఎక్కడైనా సరే, ఎవరి దగ్గరైనా సరే, మీకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ వాళ్ళు ఇస్తున్నారా లేదా? ఓకే, మీకు కావాల్సినంత సపోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి మీకు దొరుకుతుందా లేదా? మీరు పే చేసే అమౌంట్కి వాళ్ళు వర్తా కాదా? ఇవన్నీ ఆలోచించుకుని ఫస్ట్ మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా సరే డబ్బులు నేర్చుకోవడానికే పెట్టండి. ఓన్గా ట్రేడ్ చేసి పోతే ఏమొస్తుంది? మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏం ఎక్స్పీరియన్స్? డబ్బులు పోగొట్టడం ఎక్స్పీరియన్సా? కాదు కదా. సో మీరైతే నేర్చుకోవడానికి ఎంత టైం అయినా పెట్టచ్చు, ఎంత డబ్బులైనా పెట్టచ్చు. ఓకే, మీరైతే నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీరు జాగ్రత్తగా ఓన్గా చేసుకునే వాళ్ళు మాత్రం ఈ 7 పాయింట్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కానీ మీరు యూట్యూబ్లో చూసి చేస్తున్నామంటే మీరు చెప్తున్న జీవితాంతం మీరు చేసిన మీరు సక్సెస్ఫుల్ కారు, అదైతే గ్యారంటీ. ఎందుకంటే నేను కూడా మీ స్టేజ్ నుంచి వచ్చిన వాడినే. నేను యూట్యూబ్లో ఉన్న ప్రతి ఛానల్, ప్రతి వీడియో చూసి అన్ని కాన్సెప్ట్లు చూసి అది రియల్ మార్కెట్లో వర్క్ అవ్వక అక్కడ ఇక్కడ జాయిన్ అయ్యి అక్కడి నుంచి ఒకటి ఎక్కడి నుంచో నేర్చుకుని నా కృషి అంతా కొంత పెట్టి టోటల్గా స్టాక్ మార్కెట్లో నాకంటూ ఒక మంచి సెటప్ తెలుసుకుని నేర్చుకుని వచ్చి ఈ రోజున మార్కెట్లో మనకి న్యూస్తో పని లేదు. డైరెక్ట్ మార్కెట్లో న్యూస్తో పని లేకుండా నేను న్యూస్ కూడా చూడండి. నేను మహా అయితే మార్నింగ్ లేస్తాను, వస్తాను, డ్రా చేస్తాను. సో ఇక్కడ నుంచి పొజిషన్ తీసుకున్నాను, టార్గెట్ వచ్చింది. సో అంతే మన కథ. న్యూస్ చూడాల్సిన పని లేదండి స్టాక్ మార్కెట్కి. చాలామంది ఏమంటారు, ఆ న్యూస్ వచ్చింది పాజిటివ్ న్యూస్, మన నెగిటివ్ న్యూస్ వచ్చింది ఎక్కడో యుద్ధం జరుగుతుందని చెప్పి మార్కెట్ ఏమైనా పడిపోయిందా? మార్కెట్ అందరూ పడిపోద్దని చెప్పారు. ఆ రోజు మార్కెట్ అంతా అప్ సైడ్ ఉంది. ఆ రోజు కూడా మనం క్యాప్చర్ చేసాం కదా. సో మీకు రియల్ స్టాక్ మార్కెట్ గురించి ఎవరూ చెప్పట్లేదు అని అర్థమైంది నాకు. ఎవరు చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళకే తెలియదు. చాలామందికి తెలిస్తే వాళ్ళు ఎందుకు చెప్పకుండా ఉంటారు? ఓకే, ఈరోజు ఏమన్నారంటే చాలామంది ఈరోజు మార్కెట్ అంతా అప్ సైడ్ ఉంటుంది అన్నారు. సో మనం డౌన్ సైడ్ తీసుకోలేదా, ట్రేడ్స్ చేయలేదా, ప్రాఫిటబుల్గా లేమా? సో అందుకని చెప్పి మీరు ఇన్వెస్ట్మెంట్ ఏం చేసినా మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీరు ఒకవేళ ఎవరి దగ్గరైనా కోర్సెస్ తీసుకున్నా సరే వాళ్ళని గట్టిగా అడగండి. మేము పే చేసాం, మాకు మీరు డౌట్స్ క్లియర్ చెయ్యాలి, మమ్మల్ని లైవ్లో కూర్చోబెట్టి ట్రేడ్ చేయించాలి అని చెప్పి మీరు అడగండి వాళ్ళని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు వీడియో చూసుంటే, ఒకవేళ చివరి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుంది. నేను చెప్తున్నా, మీరు ఓన్గా ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. బట్ చాలా టైం పడుతుంది. అవుతారో లేదో కూడా చెప్పలేం. మీరు ఉండకపోతే మీరు ఒక 10 years అయినా మీరు మార్కెట్లో నిలవగలిగితే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది ఉంటుంది. బట్ మీరు ఉండలేరండి, మీరే కాదు ఎవరు ఉండలేరు. ఎందుకంటే అన్ని సంవత్సరాల పనులు మనకి నడుంటాడు. సక్సెస్ అనేది ఈ రోజుల్లో అయితే చాలా త్వరగా రావాలి. అంత టైం ఇవ్వడానికి ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు. మా అయితే 1 or 2 years ఇస్తారేమో చేస్తాను అంటే. ఓకే, 2 years ఎప్పుడైతే ఇంట్లో కూర్చున్నామో చాలు మొత్తం అన్ని మూసి పనికి వెళ్ళంటారు. సో రియల్ మనం ఎప్పుడు కూడా ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతుందో మార్కెట్లో దాని గురించి మాట్లాడుకోవాలి. ఓకే, సో అందుకని చెప్పి
మీరు ఓన్గా చేయాలి అనుకుంటే మీరు ఓన్గా ఫస్ట్ అయితే మీరు ఓన్గా చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓన్గా చేయాలనుకుంటే ఫస్ట్ ఈ 7 ఉన్నాయి కదా! దాన్నయితే మీరు ఒక చోట రాసుకొని, మీ ఎదురుగుండా రాసుకొని పెట్టుకొని, సో, ఇదెంత చేయాలి, ఇదెంత ఉండాలి అని ప్రతీదీ ఒక లెక్క ప్రకారం చేయడానికైతే ట్రై చేయండి. ఎక్కువ లాంగ్ జర్నీ ఉంటుంది స్టాక్ మార్కెట్‌లో. లేదు అంటారా? మేము షార్ట్‌గా రావాలి అనుకుంటే, మీరు ఫస్ట్ వాళ్ళు నిజంగానే లైవ్‌లో చేస్తారా? మాకు సపోర్ట్ ఇస్తారా? మాకు డౌట్స్ క్లియర్ చేస్తారా? ఇవన్నీ తెలుసుకొని వాళ్ళని అడిగి, దాని తర్వాత మీరైతే కోర్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే. మీరు 6 మంత్స్ కోర్సు సార్ మీకు 1 మంత్‌కి 15,000 సార్, 3 మంత్స్‌కి 30,000 6 మంత్స్‌కి 40,000 అవసరం లేదండి. మీకు బేసిక్స్ తెలిసిన తర్వాత మీకొక సెటప్ కావాలంటే మహా అయితే 10-15 డేస్. ఎందుకంటే అందులో బేసిక్స్ తెలియనోళ్ళు కూడా ఉంటారు కాబట్టి 10-15 డేస్‌లో మీకు ఒక మంచి సెటప్ అయితే చెప్పేయచ్చు. మీకు 6 మంత్స్, 7 మంత్స్, 9 మంత్స్ అంతంత అవసరం లేదు. ఓకే. బేసిక్స్ తెలిస్తే అంతంత అవసరం అయితే లేదు. సో, మీరు ఇండివిడ్యువల్‌గా ఒకసారి ఆలోచించుకోండి. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఎవరికైనా సరే నేర్చుకోవాలనుకుంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. నేను ఐపీఎల్ మార్కెట్‌లో కాదు మిమ్మల్ని లైవ్‌లో కూర్చోబెట్టి చేయిస్తాను. రియల్ స్టాక్ మార్కెట్ ఏంటంటే చూపిస్తాను మీకు. ఓకే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను. మెసేజ్ చేయండి. నాతో కాకపోయినా, ఇక్కడ కాకపోయినా మీరు ఎవరి దగ్గర జాయిన్ అవుదాం అనుకున్నా సరే, మీరు నేను చెప్పినవన్నీ అడిగి జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. చేయకుండా డబ్బులు పోగొట్టేసి నాకు ఫోన్ చేసి, "మేము డబ్బులు పోగొట్టేసాం సార్. మాకు అన్ని లక్షలు లాస్ వచ్చింది, ఇన్ని లక్షలు లాస్ వచ్చిందని" చెప్పడానికి అయితే ట్రై చేయొద్దు. ఎవరు చేయకండి నాకు ఫోను. నేర్చుకుంటాం సార్. నేర్పుతారా? లేదా మేము ఒక చోట నేర్చుకున్నాము. మాకిది రాలేదు. ఏమన్నా మీరు డౌట్స్ అయితే ఏమన్నా క్లారిఫై చేయగలరా? అని చెప్పి మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి. ఒకవేళ నేను చేయగలిగితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బై.